ఒక ప్రార్థన నేర్పించాను ఒక తల్లిగా. ప్రార్థన నేర్పించాలన్న మాట, ఈ మాట నాకు చాలా ఇష్టం. నేను మీకు ప్రార్థన నేర్పించాను, వాక్యం చెప్పడం నేర్పించాను, వాక్యం చదవటం నేర్పించాను, మీకు అన్నీ కూడా నేర్పించాను. మీరు మీ పిల్లలకి నేర్పించండి, మీరు మీ పిల్లలకి నేర్పించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థన ఉంటే మీ పిల్లల మీదకి దుష్టుడు రాడు. ఈ ప్రార్థన ఉంటే ఏ శోధనని వారు జయించగలరు. ఈ ప్రార్థన వారు చేస్తే ఈ ప్రార్థన ఇంత గొప్ప మరి విడుదల ఉన్నదని వారు తెలుసుకుంటే దుష్టుడు ఏమి కూడా చేయడు. శోధన వచ్చినా, ఒకవేళ వారి మీదకి ఏదైనా ఒకవేళ సహించలేని మాటలు వచ్చినా వారు సహించుకోగలరు ఆ ప్రార్థన పెట్టి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన వారు మాత్రమే ఓర్చుకోగలరు, లేకపోతే ఓర్పు ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఏదైనా మనసులో బాధ పెట్టుకుంటే దుష్టుడు వచ్చి ఇంకా నేను బాధ పెట్టేస్తాడు, ఇంకా ఏడిపించేస్తాడు. నిన్ను మామూలుగా సమాధానంగా ఉండి నీకు అన్నం తినేవాడు, నీ నీళ్ళు తాగనేవాడు, నీ పిల్లలతో సరదాగా ఉండనేవాడు. నిజంగానే ఇది నిజంగా చెప్తున్నాను నేను. ఏదైనా విడిచిపెట్టేసుకున్నప్పుడే, దేవుని బట్టి నువ్వు ఆనందించినప్పుడే నువ్వు సంతోషించగలవు, ఆనందించగలవు అని ప్రభు పేరుతో నేను మనం చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కన్నీరు నీ కొరకు, నా కొరకు, దేశం కొరకు కార్చిన కన్నీరు ఏరులై పారుతుందంట, ఏరులై పారుతూ ఉందంట. నిజంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఎలాంటి కన్నీరు నీది అంటే ఎలాంటి కన్నీరు? విశ్వాసంతో కారుస్తున్నావా? విశ్వాసంతో ఉన్నావా? ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టేసుకుని దుఃఖపడుతున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎందుకని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కలవరపరిచే కన్నీళ్ళు అయినా తుడిచేస్తూ ఉండగా ఎందుకు నీ కన్నీళ్ళు? ఎందుకు కలవరపరిచే ఆ యొక్క అంటే నువ్వు కలవరపరుస్తూ కన్నీళ్ళు వస్తున్నాయి, తుడిచేస్తూ ఉండగా నీకు ఎందుకు కన్నీళ్ళు అని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా సమస్య ఉందా మనసుతో చెప్పుకోతండి. మీరు మనుషులతో చెప్పి మోకాలేయండి, దేవునికి చెప్పుకోండి. తీర్చేవాడు, సహాయం చేసేవాడు, నడిపించేవాడు, ధైర్యపరిచి బలపరిచేవాడు ఆయనే.